జాకీర్ అకాల మరణం ముస్లిం సమాజానికి తీరని లోటని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ హజీజ్ అన్నారు. అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పెద్ద పదవుల్లో లేకపోయినా ఈరోజు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడమే జాకీర్ మంచితనానికి నిదర్శనమని కొనియాడారు. గతంలో జాకీర్ పర్యవేక్షించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తిరిగి ఏర్పాటు చేసి దానికి ఆయన గౌరవార్థం జాకీర్ పేరు పెట్టాలని మంత్రి నారాయణ గారిని కోరినట్లు అజీజ్ వెల్లడించారు. అందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించడం సంతోషకరమన్నారు. జాఫర్ షరీఫ్, జాకీర్ వాళ్ళ కుటుంబానికే కాదు, తెలుగుదేశం పార్టీకే కాదు, యావత్ ముస్లిం సమాజానికి ఒక తీరని లోటు. 25 సంవత్సరాల నుంచి, తన వయసు ఇప్పుడు 50, 25 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సగం భాగం తమ జీవితం మొత్తం కమ్యూనిటీ కోసం, అది కావాలి, స్కూల్స్ కావాలి, ఇంకోటి కావాలని ఎప్పుడు కమ్యూనిటీ కోసం పాటుపడిన అతను. తెలుగుదేశం పార్టీకి కానీ చాలా ఒక సంకల్పంతో పార్టీ గెలవాలి అని పనిచేసిన వ్యక్తి. గతంలో కానీ కార్పొరేటర్గా తుడిలో తప్పింది, లేకపోతే ఈరోజు కార్పొరేటర్ అయి మనకు ఒక డిప్యూటీ మేయర్గా ఉండుండేవాడు. ఏదేమున్నా తన ఏదైతే ఆలోచన ఉందో, ఈ ముస్లిం యువత మొత్తం రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాల్లో లేకపోయినా ఒక సమాజం పట్ల మన బాధ్యత అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అది జాకీర్తోనే అతను చేసే పనులు కానీ మనం ముందుకు తీసుకెళ్ళాలి. నిన్న రాత్రే నారాయణ సార్తో మాట్లాడా. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో జాకీర్ని దగ్గర చేయించాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి గారే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అప్పుడు అయితే దాన్ని లేకుండా చేసేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళా రెన్యూవేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు జాకీర్ పేరు పైన కానీ దాన్ని పెట్టాలని కానీ రాత్రి చెప్తే తప్పకుండా చేయండి అని ఎంతో సంతోషం అని చెప్పారు మంత్రి గారు. అలాగనే వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే చిన్న బిడ్డ, ఒకే ఒక అబ్బాయి 10వ క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ అన్న తర్వాత ఇతనే మొత్తం కార్యాచరణలన్నీ చూసుకునేది. అందుకోసం ప్రతి ఒక్కరం కానీ ఆయన ఆత్మశాంతి ఉండాలి, అతనికి భగవంతుడు అల్లా స్వర్గం ఇవ్వాలని అని కోరుకుంటూ, మరి ఈరోజు అందరూ, ఎప్పుడు నేనైతే చూడలేదు ఇంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే జాకీర్ పెద్ద పదవుల్లో లేడు, ఒక ప్రేమ, అభిమానం. ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే అదే. సో భగవంతుడు అల్లా అతనికి స్వర్గం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.